సో నాకు 3 నెలల సమయం మిమ్మల్ని, ఇది ప్రజాస్వామ్యం, నేను 4 గోడల మధ్య కూర్చొని నేను అడగట్లా. నాకు ఒక 100 రోజుల సమయం కావాలి. ఏం చేద్దాం చెప్పండి, అవునా కాదా? 100 రోజులు సమయం ఇస్తున్నారా? నాకు ఇస్తున్నారా? 100 రోజుల సమయం ఇస్తున్నారా లేదా నాకు చెప్పాలి. అలా కుదరదు నాకు. ఎందుకు చెప్తా, మీరు 100 రోజుల సమయం ఇవ్వకపోతే, మీరు 100 రోజుల సమయం ప్రాక్టికల్గా మీరు ఆలోచించండి. 100 రోజుల సమయం ఇవ్వకపోతే, ఎందుకంటే రాత్రికి రాత్రి పొల్యూషన్ ఏం జరుగుతుందో మనం ఆడిట్ చేయడానికి కూడా చాలా టైం పడుతుంది. ఆడిట్ చేసిన తర్వాత వ్యర్థాలు ఉన్నాయి అంటే వీళ్ళకి ఎందువల్ల వ్యర్థాలను విడుదల చేస్తున్నారు. ఎందుకంటే మీరు 4 రోజులు ధర్నా చేస్తే 5వ రోజు పరిష్కారం నిజంగా రాదు. ఎందుకంటే దీని వెనక చాలా ఉన్నాయి. పరిశ్రమలు మనం ఇచ్చింది కాదు, వైసీపీ నాయకులు ఇచ్చింది. వైసీపీ నాయకులు ఇచ్చిన పరిశ్రమలు మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చిన పరిశ్రమలు కాదు. సో అందుకని అలా అని చెప్పి వాళ్ళలాగా భయపెట్టి, పారిశ్రామికవేత్తలను భయపెట్టి పారిపోతే అది దేశపరంగా ఇంకోలాంటి సంకేతాలు వెళ్తాయి, అదో ఇంకో సమస్య ప్రారంభమవుద్ది. సో మేము ఆలోచిస్తుంది వయా మీడియాగా మధ్యలో పొల్యూషన్ రాకుండా, మన మత్స్య సంపద చనిపోకుండా ఎలాంటి పరిష్కారం వెతకాలి. అలాగే ఓఎన్జీసీ వాళ్ళు మనకి కొంత కాంపెన్సేషన్ పే చేస్తూ ఉన్నారు, ప్రతి నెలకైనా అడుగుతూ ఉన్నారు. అది మేము పెట్టే ప్రతిపాదన కలెక్టర్ గారితో, సంబంధిత మంత్రివర్గంతో మేము అడుగుతుంది. ఈ ఎక్కడైతే ఎఫెక్ట్ అవుతూ ఉన్నారో వాళ్ళకి సంబంధించి ఆ పరిశ్రమలు కానీ పారిశ్రామిక యాజమాన్యంతో మాట్లాడి వాళ్ళు ఎంతవరకు చేయగలరు, ఒకవేళ కాంపెన్సేషన్ ఇవ్వగలరా, నెలకి ఇవ్వగలరా, లేదంటే 1 టైం సెటిల్మెంట్ చేయగలరా, ఇవన్నీ మాట్లాడాల్సిన అవసరం ఉంది, మాట్లాడాల్సిన పరిస్థితి ఉంది. అది మీకు అంటే ఇవన్నీ చేయడానికి నాకు కనీసం ఒక 3 నెలలు సమయం కావాలి. 3 నెలల సమయం తర్వాత ఖచ్చితంగా ఒక పరిష్కార మార్గానికి తీసుకొచ్చి, ఇది ఎందుకంటే పిఠాపురం మోడల్, ఈ పొల్యూషన్ మోడల్ రాష్ట్రం అంతా అప్పీల్ అవుతుంది, అప్లై చేయాల్సిన పరిస్థితులు వస్తూ ఉన్నాయి. ఎందుకంటే పరిశ్రమలు రావాలి. ఉదాహరణకి మీకు భీమవరం దగ్గర ఆక్వా పార్క్ ఉంది. ఆక్వా పార్క్ పెడితే ఏం జరిగింది, అక్కడ కూర్చోబెట్టి రాత్రి గొడవలైనవి. కానీ ఆక్వా పార్క్ పోలీసులు ఛార్జ్ చేశారు, కేసులు పెట్టారు, కానీ పరిష్కారం దొరకలా. మనకు అలాంటి పరిస్థితులు రాకూడదు. నేను ఒకటే చెప్పాను, జనసేన నాయకులకు కావచ్చు, ఇంకే నాయకులకైనా కావచ్చు, ఎవరైనా సరే ఈ కాలుష్యాన్ని అర్థం చేసుకొని దీని మీద ఒక మీకు కథ చెప్పేవాళ్ళు కావాలంటే ఈ రోజుకి మీకు కూర్చోబెట్టి ఆకాశాన్ని తెప్పేస్తా, 3 రోజులు అయిపోతుంది సమస్య, నేను మాట చెప్పేయగలను.